అనగనగా ఒక ఊరిలో రంగారావు అని ఒక ఆసామి ఉండేవాడు. ఆయనకు ఒకసారి బాగా జబ్బు చేసింది. తన కుమారుడైన రాముని పిలిచి, జీవితంలో ఎప్పుడు అబద్ధం చెప్పనని నాకు ప్రమాణం చెయ్యి నాయనా అని అడిగాడు. అందుకు సరేనని చెప్పి తన తండ్రి చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేశాడు రాము. ఒకరోజు రాము అడవి మార్గాన పట్టణానికి వెళ్తూ ఉండగా దోపిడీ దొంగలు అతడిని చుట్టుముట్టారు. వారిలో ఒకడు, నీ దగ్గర ఏమున్నాయి అని అడిగాడు. నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి అని చెప్పాడు రాము. దొంగలు అతనిని జోబీలు వెతికారు, కానీ ఏమీ దొరకలేదు. వాళ్ళు మారు మాట్లాడకుండా వెళ్ళిపోబోతుంటే వెనక్కి పిలిచి, నా దగ్గర నిజంగానే 50 రూపాయలు ఉన్నాయి. నా చొక్కా జోబీలో రహస్యంగా దాచాను, అది మీకు కనపడలేదు, ఇదిగో తీసుకోండి అంటూ 50 రూపాయల నోటు వారి చేతికి ఇవ్వబోయాడు. ఆ దొంగల ముఠా నాయకుడు రాము నిజాయితీకి సంతోషపడి అతడిని మెచ్చుకొన్నాడు. అంతేకాదు 100 రూపాయల బహుమానం కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు. తన తండ్రి నిజం చెప్పమని ఎందుకు చెప్పాడో రాముకి అర్థమైంది. నిజం చెప్పిన వారికి అన్నింటా విజయం లభిస్తుంది.